అల్వాల్ సర్కిల్ వెంకటాపురం డివిజన్లోని కనాజీగూడ టెలికాం కాలనీలో ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమానికి మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై తాపీ మేస్త్రులకు గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భవన నిర్మాణ రంగంలో తాపీ మేస్త్రులు కార్మికులు చేస్తున్న కృషి ఎంతో విలువైందని అన్నారు. సమాజానికి అవసరమైన అందమైన భవనాలు నిర్మాణాలను తీర్చిదిద్దడంలో భవన నిర్మాణ కార్మికుల పాత్ర కీలకమని, వారి శ్రమను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమానికి తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి భవన నిర్మాణ కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరిగా పొందాలని ఎమ్మెల్యే సూచించారు. లేబర్ కార్డు ద్వారా ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, ప్రయోజనాలను కార్మికులు పొందవచ్చని తెలిపారు. లేబర్ కార్డు పొందేందుకు అవసరమైన సహాయ సహకారాలను అందిస్తానని, అర్హులైన ప్రతి కార్మికుడు లేబర్ కార్డు పొందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంబీసీ చైర్మన్ నందికంటి శ్రీధర్, బీఆర్ఎస్ నాయకులు అనిల్ కిషోర్ గౌడ్, నేమూరు శ్రీధర్ గౌడ్, శ్రీనివాసులు, సురేష్, భవన నిర్మాణ కార్మికుల రాష్ట్ర అధ్యక్షుడు కామల ఐలన్న, గ్రేటర్ అధ్యక్షుడు వెంకటయ్య, ఓం శ్రీ సాయి తాపీ మేస్త్రి వర్కర్స్ అసోసియేషన్ చైర్మన్ పెద్ది నరసింహ, వైస్ చైర్మన్ వెంకట్రావు, ప్రెసిడెంట్ రాఘవులు, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు కాంతారెడ్డి, జాయింట్ సెక్రటరీ ఆదం, ఆర్గనైజింగ్ సెక్రటరీ మాల్యాద్రి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అలాగే తాపీ మేస్త్రి సంఘం సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ మౌజిన్, జనార్దన్, ప్రభాకర్, ప్రకాష్ గౌడ్, కన్నా, వీరేశం, సురేష్ రెడ్డి, పవన్, రేవంత్ రెడ్డి, రమణారెడ్డి, అమృత, రమాదేవి, సరిత, శ్యామల, ప్రసన్న, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా గుర్తించుకుంటాం. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, 2 పాస్పోర్టులు, బ్యాంకు పాస్బుక్ జిరాక్స్, ఈ 4 తీసుకురావాలి. అయితే ఇక్కడ ఏపీ వాళ్ళు ఉన్నారనుకుందాం, ఏపీ, ఒరిస్సా, ఇంకా ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ ఉండదు లేదనుకో, ఇక్కడ స్థానికంగా ఎక్కడైతే కిరాయిలు ఉన్నారో వాళ్ళని ఇలా కంప్యూటరైజేషన్ చేయడానికి నేను మనుషులను పెట్టి, కంప్యూటర్లను పెట్టి మేమే చేయిస్తాం. ఆ కంప్యూటరైజేషన్ చేసినాక గవర్నమెంట్ నుంచి ఒక్కటంటే ఒక్క సదుపాయం ఆ కార్డు ద్వారా వచ్చేది మనం పొడగొట్టుకోకుండా ముందుకు పోగలం. సో నెక్స్ట్ ఈ ల్యాండ్ బిల్డింగ్ కంటే ముందు మనం ప్రతి ఒక్కరికి 100%, 100 కాదు 150% కార్డు. మీకు 10th క్లాస్ సర్టిఫికేట్ లాగా నేను పెట్టుకోవాలి. క్యాంప్ పెడుతున్నాను. ఈ క్యాంప్ ద్వారా నేను మీకు ఇంకొక సీక్రెట్ చెప్పాను అన్న, ఇంకా 2-3 దగ్గర మనం ఏమంటారు యూనియన్ కూడా ఏర్పాటు చేయించగలిగినాం. మనం ఇప్పుడు నిన్న మొన్న కోకోకోలా కంపెనీ వాళ్ళకి 12,000 జీతం ఇస్తుండే అన్న, 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నారు కూడా. మొన్న పోయి కొట్లాడితే వాళ్ళకి ఇలా 16-17 రూపాయలు తీసుకొచ్చినాం. ఇంకా అక్కడ లేబర్ యూనియన్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాం. ఆ లేబర్ యూనియన్ ఎస్టాబ్లిష్ అయినాక వాళ్ళకి మినిమం వేజెస్ యాక్ట్ ప్రకారంగా ఎంతుందో ఇప్పుడు మినిమం వేజెస్ 20 వాళ్ళని తీసుకురావడానికి కూడా పూర్తిగా ప్రయత్నం చేస్తాం. కోకోకోలా కంపెనీ ఏంటో లేదు చెప్పిన మాట కట్టుబడి ఉంటాం. బట్ మళ్ళీ కూడా ఒక మాట చెప్పాలనుకుంటున్నాం. తప్పకుండా మీరు ఏదైనా ల్యాండ్ చూసుకుంటే మీ కంట్రిబ్యూషన్తో పాటు నాది, శ్రీధర్ అన్నది, మా కార్పొరేటర్ది కాదు, కూడా మా ఇంకో శ్రీధర్ అన్న కాదు, మా శ్రీధర్ అన్నది, అందరిది కంట్రిబ్యూషన్. చిన్నప్పటి నుంచి ఒక పెద్ద సూపర్ స్టార్ మాకైనా సంపాదించిన తెలుసుగానే మా మర్యాద మంచిగా మేస్త్రులను గౌరవించుకుంటాం. మా కాలేజీలు ఇలా మా బిల్డింగ్లు అన్ని కట్టినప్పుడు మేస్త్రులే. అదేవిధంగా మళ్ళీ అన్నయ్య చెప్తాడేంటి, నేను కార్డు చేయించుకున్నా, నేను ఇంట్లో ఎంత ప్రేమ, కార్డు మీద ఎందుకు లేదే ప్రేమ. నెక్స్ట్ టైం అందరూ కూడా మేము కూడా ఇస్తామే, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. మా అందరం లీడర్లో కలిసి మేమే కంట్రిబ్యూట్ చేస్తాం. ఏ నాయకులు ఇస్తారు, బతుకున్నా అంత పైసలు వస్తాయా? ఏంటంటే ఇది ఒక వాళ్ళ పిల్లలకి ఒక క్లెయిమ్ వస్తే వాళ్ళకి ఇన్సూరెన్స్, చదువులకు వాళ్ళకి అన్నిటికీ కూడా ఆ రూపాయి దొరుకుతుంది కదా. సో మనం ఇలా ఆలసత్వం ప్రదర్శిస్తాం. మనకు రూమ్ కావాలి, బిల్డింగ్ కావాలంటాం, కానీ దీని మీద మనం ప్రేమ చూపిస్తాం. నేను చేయొద్దు అనట్లేదు అన్న, నేను వ్యతిరేకం కాదు, కానీ మన ఫోకస్ ఎక్కడ ఉండాలా అనే దాని మీద మనం ఆలోచన చేయాలి. ఇప్పుడు వైద్యపరంగా మీకు ఏమైనా కావాలంటే అరుంధతి హాస్పిటల్ ఎట్లయినా మీ దగ్గర మా లీడర్ అంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు అన్నయ్య చెప్తుండు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిలో ఇన్ని వేల కోట్ల రూపాయలు ఉన్నాయి. మరి ఆ వేల కోట్ల రూపాయలు మనం ఉపయోగించుకోవాలంటే ఈ కార్డు ఉంటేనే కదా మనకు గుర్తింపు.
ఈ కార్డు లేదనుకో అందుకే మనం ఎట్లా రాబడతాం. మరి ప్రభుత్వాలు ఇప్పుడు ట్రైల్ బ్లేజర్ అనే కంపెనీకి 350 కోట్లతోటి ఇన్సూరెన్స్ చేయండి అని చెప్పి చెప్తున్నది. వాళ్ళకి ఫస్ట్ టైం చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఈ ట్రైల్ బ్లేజర్ అనే కంపెనీకి 350 కోట్లు చెక్కు రూపంలో అందించింది. ప్రతి సంవత్సరం కార్మికులు ఎంత క్లెయిమ్ చేసుకున్నారంటే 150 కోట్లు చనిపోయిన, యాక్సిడెంట్ లో చనిపోయినా, పని మీద చనిపోయినా, లేకపోతే జ్వరం వచ్చో ఇంకో ఏదైనా ఇబ్బంది కలిగి ఒక నెల రోజులు ఇంట్లో ఉన్నా ఒక 3,500 రూపాయలు ఇల్లు ఇచ్చే సదుపాయం. అంటే ఒక 10 రకాలుగా ఇలా మనకు అన్ని రకాలుగా అవకాశాలు, అన్ని రకాలుగా సహాయపడే కార్డు ఇది. బట్ నేను ఇంకోటి చూసిన, లాస్ట్ మేము మల్లారెడ్డి గారు లేబర్ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఒక 10,000 కార్డులు చేయించినాము. వాళ్ళ డేటాని ఎత్తి మళ్ళీ వాళ్ళని అడిగితే అందులో దగ్గర 6-7 వేల మంది ఈ కార్డులు కూడా అందుకంటే శ్రీధరన్నకి, అదేవిధంగా మా కార్పొరేటర్ గారు అనిల్ కిషోర్ గారికి, మరియు రాష్ట్ర టీఆర్కేఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఐలన్న గారికి, మా శ్రీధరన్న గారికి, సీనన్నకు, మా సురేష్ అన్నకు, అదేవిధంగా కార్మికుల తరఫున ఇక్కడికి వచ్చిన వెంకటన్న గారికి, అదేవిధంగా రాఘవనన్న గారికి, సీనన్నకి, ఇంకా చాలా మంది పేరు రాసిచ్చారు, ఆదం గారికి, మల్యాద్రి రెడ్డి గారికి, మరి ఇంకా మిగతా కార్మిక నాయకులందరికీ